చిత్తూరు జిల్లా వీకోట మండలంలో గత 3 రోజులుగా గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. 2 రోజుల క్రితం నాగిరెడ్డిపల్లిలో ఏనుగుల గుంపు అరటి తోట తొక్కి నాశనం చేశాయి. 13 ఏనుగులు దానమయ్యగారిపల్లిలో 7 రైతుల పొలాలను ధ్వంసం చేశాయి. కొమ్మరిమడుగు గ్రామాలలో అరటి, వరి, కొబ్బరి తోటలు నేలమట్టం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంట కోతకొచ్చిన సమయాన అంతలోనే ఏనుగుల గుంపు నేలమట్టం చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని అంటున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఉన్నాయి. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో గత 3 రోజులుగా గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. 2 రోజుల క్రితం నాగిరెడ్డిపల్లిలో ఏనుగుల గుంపు అరటి తోటను తొక్కి నాశనం చేశాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందజేస్తారు. సుధీర్, చెప్పండి. గత కొద్ది కాలం చూసుకున్నట్టయితే చిత్తూరు జిల్లా అటు కుప్పం ప్రాంతం కావచ్చు, అలాగే వీకోట, శాంతిపురం ఈ ప్రాంతాలంతా కూడా ఏనుగులు ఎక్కడికక్కడ ఈ యొక్క అటవీ ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి గ్రామాల వద్ద ఉన్నటువంటి పంట పొలాలను కూడా నాశనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితం తీసుకున్నట్టయితే నాగిరెడ్డిపల్లిలో ఏనుగుల గుంపు వచ్చి అరటి తోట మొత్తం కూడా నాశనం చేశారు. అయితే నిన్న రాత్రి అర్ధరాత్రి దాదాపు 13 ఏనుగులు దానమయ్యగారిపల్లి అలాగే కొమ్మరిమడుగు గ్రామాల్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు ఏదైతే అరటి, వరి, కొబ్బరి తోటలు ఉన్నాయో, మొక్కజొన్నలు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా తొక్కి ధ్వంసం చేసేటువంటి నాశనం చేసేటువంటి పరిస్థితి. ఒక పక్క తీసుకున్నట్టయితే గ్రామస్తులంతా కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని అర్ధరాత్రి పూట నిద్రించేటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే ఏనుగులు గుంపు పంట పొలాలకు వచ్చి అక్కడ నుంచి నేరుగా గ్రామాల్లో కూడా చొరబడి కొంతమంది రైతులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి, ఎవరైతే కాపలా ఉంటారో ఈ యొక్క పంట పొలాల వద్ద వాళ్ళు కూడా చనిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో దీనికి సంబంధించి సోలార్ పింఛన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు కొద్ది ప్రాంతం వరకు ఈ యొక్క పనులు కూడా పూర్తయ్యాయి. మిగిలిన భాగం కూడా ఉందని కూడా తెలుసు. అయితే అక్కడంతా రాక్స్ వచ్చేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏర్పాటు చేయడానికి వీలు కాలేనటువంటి పరిస్థితి అయితే ఉందని ఒక పక్క తీసుకున్నట్టయితే గ్రామస్తులంతా కూడా ఈ యొక్క పంటలు నమ్ముకుని తన జీవన శైలిని కొనసాగిస్తూ పిల్లల్ని చూసుకుంటామని పంటలు చేతికొచ్చి కోత కోసేటువంటి సమయాన్ని తీసుకున్నట్టయితే ఈ యొక్క పంటలన్నీ కూడా ఏనుగులు వచ్చి పూర్తిగా నాశనం చేస్తూ తమ జీవితాలను నాశనం చేస్తున్నారని, ఇక మీదట ఈ యొక్క ఏనుగుల గుంపుని కూడా ఇట్లా పంట పొలాలు నాశనం చేసేటువంటి దిశగా కావచ్చు, అలాగే ఈ గ్రామంలో చొరబడి ప్రాణాలు తీసేటువంటి దిశగా రాకుండా పూర్తి చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు, రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి తీసుకుంటే ఈ రోజు ఈ యొక్క కొమ్మరిమడుగు దానమయ్యగారిపల్లిలో తీసుకుంటే బీట్ ఆఫీసర్ కుసుమ అక్కడికి చేరుకుని మొత్తం కూడా గ్రామంలో ఏదైతే పంట పొలాలు నాశనమయ్యాయో ఇవన్నీ కూడా పూర్తిగా పరిశీలించారు. అందులో వాళ్ళకి సంబంధించినటువంటి డిఎఫ్ఓ, సిఎఫ్ఓ వాళ్ళు కూడా అధికారులకు ఈ యొక్క సమాచారం అందించారు. ప్రస్తుతానికి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏనుగులను బాణాసంచా పెట్టి పేల్చి అక్కడ ఉన్నటువంటి తరలించేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఈ యొక్క చిత్తూరు జిల్లా ఉన్నటువంటి ప్రాంతము అటు కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాలు ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం కాబట్టి ఇటు చిత్తూరులో తరిమినటువంటి ఏనుగుల గుంపు కర్ణాటకకు వెళ్ళడము, కర్ణాటకలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు తమిళనాడు తరమును అదే విధంగా తమిళనాడు వాళ్ళు తిరిగి చిత్తూరుకి ఈ యొక్క ట్రయాంగిల్ లోనే తరుముతూ ఆవిడికి ఎటు పోవాలో అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళా చిత్తూరు జిల్లాకు చేరుకొని ఈ కుప్పము, వీకోట, శాంతిపురం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలని కూడా నాశనం చేసే పరిస్థితి. దీనికి పూర్తి పరిష్కారము చేయాలన్నటువంటి పరిస్థితిలో రైతులంతా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్. వీకోట 2-3 దినాల్లో కోస్తా ముడి జోన్ పడతావా వారానికి చేసినాము. అది 2-3 దినాల కోసే ముడి క్లీన్గా 15 ఏనుగులు వచ్చి తొక్కేసి నాశనం పట్టించేసినాయి. ఒడ్లే లేవు. ప్రభుత్వం అనుకోవాలా. ఇప్పుడు పెద్దల కాలం నుండి ఏనుగులు వచ్చిందో మాకు తెలియదు. రాత్రి వచ్చాయని అకస్మాత్తుగా 2 ఎకరాల మడి మొత్తం ధ్వంసం చేసుకునేది. దినం బాగుంది. రేపు శుక్రవారం రేపు పోతాం అనుకున్నాము. ఈ బండపైన గ్యాప్ లేదు కాబట్టి ఫుల్గా అందరూ చేసేవారు, వడ్లేసేవారు కాబట్టి నాకు అది ఎత్తేస్తాము కోస్తామని మాడం పట్టుకునింది. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ వరి పంట 2.5 ఎకరా చేసినాం సార్ మేము. అందుకని రేపు మనాడు కోస్తాం అనుకున్నాము. ఆ మధ్యలో ఈరోజు నైట్ వచ్చి 13 ఏనుగులు మొత్తం దుంసేసేసినాయి. ఏమి ఒక్కలేవు, గింజలేదు, మొత్తం జారిపోయినాయి. ఒడ్లు అంతా నీళ్ళ పాలు అయిపోయినాయి, మంటి పాలు అయిపోయినాయి. దయచేసి ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని ఆదుకోవాలని మేము మరీ కోరుతున్నాము. మేము నిరుపేదలము, ఇక్కడ వారానికి చేసుకొని మేము బతుకుతున్నాము. మేము
కూలీనాలకి తినేవాళ్ళు మేము బిడ్డ పాపలు. దయచేసి మీ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని ఆదుకోవాలని మేము మరీ కోరుతున్నామండి. చిత్తూరు జిల్లా ఈకోట 2-3